ప్రార్థనతో మనం ఆరాధనను ఆరంభించుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వాగ్దానం నెరవేర్చిన మా తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మిమ్మల్ని సమీపించుటకు మాకు ఇచ్చిన ఘనతకై స్తోత్రములు. మీరు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, వీటి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు సర్వించాడు. తండ్రి, మీ కార్యం అంతటికై స్తోత్రములు. మీ కృపలన్నిటికై స్తుతించి ఆరాధించి పూజించి మహిమపరుస్తున్నాం. వారందరిలో మీ సన్నిధి తోడుగా వచ్చి ప్రతి కార్యక్రమాల్లో, ప్రయాణంలో అన్నింటిలో తండ్రి మీ కృప మాకు అనుగ్రహించినట్లుగా, మిమ్మల్ని కనపరిచినట్లుగా మాకు ఇచ్చిన ఆత్మకై స్తోత్రం. మీ రెక్కల నీడన శరణొచ్చినట్లుగా ప్రతి అక్కరలో మీ వైపు చూడగలిగినట్లుగా మాకు ఇచ్చిన ధన్యతకై స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మహిమ పొందులుగాక. ఆమె అన్నట్టుగా కీర్తన 41లో సెలవిస్తున్నట్టుగా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు ఆమె అన్నవాడు, నమ్మకమైన సత్య సాక్షిగా మీ ముందుకై స్తుతిస్తున్నాను. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయడంతయు నమ్మకమైనదని సెలవిచ్చారు. తండ్రి, అందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజించి కనపరుస్తున్నాం. తండ్రి, ఇలా ఆనందం కొరకై చేయించుగా వచ్చిన మా పిల్లలు బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా రావాల్సిన త్వరపెట్టి తీసుకొని ఇలా సార్వత్రిక సంఘంలో హెబ్రోన్, హైదరాబాద్, జోషమా, చెన్నై, జోషమా, అనంతపురం, నూతన యెరూషలేము, తిరుపతి, యెరూషలేము, కర్నూలు, ఇలా చుట్టుపక్కల సంఘాలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘంలో మీ దాసులు నిలబడుతుండగా, వర్తమానాలు నిలబడుతుండగా అంతకంతకు అభిషేకించి తండ్రి మీ కార్యించి మీకు రావాల్సిన మహిమ మీరే తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరే సంస్థలో చేయగల శక్తివంతులు వాడికై స్తుతిస్తున్నాను. ఈ పరిచర్యకు కావాల్సిన మీ ఆత్మ అభిషేకం దాచి దేవా మీ కృప చూపించి మీరు మహిమ పొందండి. యెహోవా, నీవే నాకు అత్యాసంలో నా తల ఎత్తువాడుగా ఉన్నావని గత దినాల కీర్తన 3లో మాతో మాట్లాడుతూ వచ్చారు. 3వ వచనం నుంచి అలాగే దావీదు తలను మీరు ఎత్తారు. అవును తండ్రి, మీ కొరకైనా తండ్రి మరి రాజుగా, మీ కొరకైనా కాపరిగా, మీ కొరకైనా యాజకుడిగా, ప్రవక్తగా ఇలా ఎన్నో విధాలుగా ఎదుగుతూ దేవా మరి దావీదు వంశావళిని అంతకంతకు తండ్రి మీరు ఆశీర్వదించి దావీదు వంశావళిలోనే మీరు ప్రభా మరి ఏ రీతిగా మీరు పుడుతూ వచ్చారు తండ్రి. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కార్యం ఎంత గొప్పవి తండ్రి, అందుకై మనం చెల్లించుకుంటున్నాం. ఇలా 3వ కీర్తనలో కొనసాగుతుండగా ఈరోజు మాతో ఏమి మీరు ఉద్దేశించున్నారు వాటితో మీరు మాట్లాడతారు. మీ వాక్యం సారాంశం సత్యం కనుక అటు అనుభవం నన్ను మమ్మల్ని తీసుకురండి. దేవా, మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మిమ్మల్ని మాత్రమే చూడగలటకు మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ ఈ స్థలం పైన ప్రోక్షించుకుంటున్నాను. తండ్రి, మీరు మహిమ పొందండి. మీరు సంవత్సరం చేయగల శక్తివంతుల వారికై స్తుతిస్తున్నాను. మీ కార్యములకై, మీ కృపలకై, ఎడతగిన మీ వాచ్యతకై స్తుతిస్తున్నాను. తండ్రి, మీరే మహిమ పొందండి. తండ్రి, మీరే కార్యం చేయండి. మీ సంస్థ కార్యం బట్టి స్తుతిస్తూ వదనం చెల్లించు. కనబడిన అంధకార శక్తులను బంధిస్తూ తండ్రి మీరే మహిమ పొందండి. ప్రత్యేకించి ఎఫ్రాయిం చూస్తున్న వారి వివాహంలో ఎంతో దేవుడు ఘనత పొందుతూ వచ్చినందుకై స్తోత్రం. రిసెప్షన్లో కూడా సహాయపడ్డారు. ఈ కాబట్టి మా సంఘంలో కూడా వ్యక్తులు రాబోదినాల్లో మీ కార్యంలో మీరు జరిగించువాడుగా ఉన్నదికై స్తుతిస్తున్నాం. తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాం. పెళ్లి కుమారుని స్వరంలో వారు విందులను సెలవించారు. కాపరులు తంతి వాచనంతో వారు సంబరపడుతులను సెలవించారు. అలాగే తన వ్యక్తుల్లో మేము మా పిల్లల భవిష్యత్ విషయమై మేము చూడగలిగినట్లుగా మీ కార్యం చేయండి. మీరు మహిమ తెచ్చుకోండి. మన స్తోత్రం చెల్లించుకుంటున్నారా పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 207 శివుని గీతాల్లో పాత పాట పుస్తకాలు 178 రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. పాడుతుంది. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవడు. దేవుడే నా పక్షమైన విరోధెవడు. దూతలైనను సహానులైనను దూతలైనను సహానులైనను ప్రభు ప్రేమను నిన్ను ప్రేమ చేయును. యేసు ప్రేమను నిన్ను ప్రేమ చేయును. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నరమరు పవిత్రము విత్తురాయను. నరమరు పవిత్రము విత్తురాయను. కరువైనను ఖడ్గమైనను కరువైనను ఖడ్గమైనను ప్రభు ప్రేమను నిన్ను చేరు చేయును. క్రీస్తు ప్రేమను నిన్ను చేరు చేయును. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమయైనను బాధయైనను శ్రమయైనను బాధయైనను ప్రభు ప్రేమను నిన్ను ప్రేమ చేయును. క్రీస్తు ప్రేమను నిన్ను ప్రేమ చేయును. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎంచలేని యేసు నన్ను హింసపొందెను. ఎంచలేని యేసు నన్ను హింసపొందెను. హింసయైనను ఇలకయైనను హింసయైనను ఇలకయైనను ప్రభు ప్రేమను నిన్ను ప్రేమ చేయును. క్రీస్తు ప్రేమను నిన్ను ప్రేమ చేయును. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన
సరే, మనం ఒక పాట పాడుకుందామా? సియోను గీతాల్లో యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలులు చేశాడు. యెహోవాయే యెహోవాయే మనకందరికీ. చూడండి, సియోను గీతాల పాట సంఖ్య 500 క్షమించండి 692 పాత పాట పుస్తకాల్లో 590 692 పాత పాట పుస్తకాలు 590.
యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెను. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ మనమయన జనము ఆయన సంతతియు. మనమయన జనము ఆయన సంతతియు. సిలువా మరణము ద్వారా మనకు కనదు జీవమునిచ్చే. సిలువా మరణము ద్వారా మనకు కనదు జీవమునిచ్చే. ఎంత అద్భుత రక్షకుడు, ఎంత అద్భుత రక్షకుడు. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెను. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ అడుగు వాటి కంటే అధికముగా తీర్చే. అడుగు వాటి కంటే అధికముగా తీర్చే. తన నిబంధనను స్థిరపరచి తన వక్కులు నెరవేర్చే. తన నిబంధనను స్థిరపరచి తన వక్కులు నెరవేర్చే. మాట తప్పని పాడవు, మాట తప్పని పాడవు. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెను. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ కష్టదుఃఖమునందు పాలిపాడాయే. కష్టదుఃఖమునందు పాలిపాడాయే. ప్రేమను చూపి ప్రభువే మనకు మోసే. ప్రేమను చూపి ప్రభువే మనకు తన రెక్కలపై మోసే. మనకు నిరతము, మనకు నిరతము. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెను. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ
చివరిగా ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 132. పాట సంఖ్య 132. ఈ పాటలో కొన్ని చరణాలు మాత్రం పాడుకుందాం. మొదటి 2 చరణాలు చివరి 2 చరణాలు పాడుకుందాం. లేదంటే మొదటి 2 చరణాలు చివరి చరణం మాత్రం పాడుకుందాం. 132. మహాగణుడు మహోన్నతుడు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణానికి. మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణానికి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఆయనను వినయము దీన మనస్సులో నివసించువాడు
మన మానవ కొరకై కీర్తనలు 3వ కీర్తనలు 3వ కీర్తన మొదటి నుంచి 8 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందామా? 8 వచనాలు మార్చి చదువుకుందాం. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. యెహోవాను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. నన్ను గుర్చుకోవాలి. యెహోవా, నీవే నాకు కేడముగా, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా లేము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దౌడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. రండి ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మాత్రం పాటల్లో సహాయపడ్డారు. మిమ్మల్ని కీర్తించి కనపరిచినట్లుగా, మిమ్మల్ని హెచ్చించినట్లుగా, మీ నామంలో ఒప్పుకున్నట్లుగా మేము చేసిన ఏర్పాటుగా ఇస్తుంది, మీరు జరిగించిన కార్యాలన్నిటిగా ఇస్తుంది. ప్రభావ మీరు మాతో మాట్లాడు. మీరే అనేక మంది హృదయాలను ప్రభా స్పందించుము తండ్రి, మీ నామం ఇంకా ఎక్కువ ఘనపరచడానికి మీ ప్రజల్లో మీ కార్యం చేయమని మీరే సంస్థలో చేయగల శక్తిమంతుడు తండ్రి. ప్రభుత్వం నుంచి మీరే కార్యం జరిగించి మనం తెచ్చుకోండి. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించడం సెలవించారు కదా, అలా మీరే కార్యం చేసి మీ నామంలో మహిమ తెచ్చుకోండి. సార్వత్రిక సంఘంలో ఎంతోమంది మా పిల్లలు, ఉపదేశకులు, వర్తమానికులు, దైవ సేవకులు నిలబడి ఉండగా తండ్రి మీ కార్యించి మీరు మహిమ పొందరు. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, మనము గత దినాల నుండి కీర్తన 3లో 3వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 3వ వచనంలో మనం ఏం చూస్తూ వచ్చాం? యెహోవా నీవే నాకు, అప్పుడే కేడము, యెహోవా నీవే నాకు అతిశయాస్పదమును, నా తలను, యెహోవా నీవే నాకు కేడముగాను. కరెక్ట్గా నేర్చుకోండి, బాగా చదవండి, ఒకళ్ళు చదవండి. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను. అది చూడండి, ఏమంట? నా తల ఎత్తువాడుగా ఉన్నావు. దావీదు జీవితంలో ఎన్నో మీరు అందుకే మీరు గమనించలేదు. ఇందాక నేను చదివేటప్పుడు ఆ మొదటి చిన్న అక్షరాలు రాయబడిన మాట కూడా నేను చదివాను. నేను చదివారా? చదవండి. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఆ చిన్న అక్షరాలు ఉన్న ఆ మాటలు కూడా చదవడము మనకెంతో ఉపయోగకరం. ఎందుకంటే ఎప్పుడు ఆయన కీర్తన రాశాడో అన్న విషయం మనకు బాగా అర్థమవుతుంది. అంటే సందర్భం అర్థమవుతుంది, సమస్యలు అర్థమవుతాయి, ఆయన ఎలా ఆరాధించడో అర్థమవుతుంది అన్నమాట. అప్పుడే చూడండి, మనము ఆ పాటలో లేక ఆ కీర్తనలో మనం కూడా నోరారా లేక మనసారా ప్రభువును మనం ఆరాధించవచ్చు, ఆయన్ని గణపరచవచ్చు. సరే, ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడండి, 4వ వచనంలో, 3వ కీర్తన 4వ వచనం అందరూ కలిసి చదువుతున్నాను. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన
మరి దర్శనం గురించి ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 21 నుంచి కొంత మనం చూస్తూ వచ్చాము. వాస్తవంగా అక్కడికి ఎందుకు వెళ్ళాము మనం అంటే సియోను కొండ వరకు వెళ్ళాము. ఎందుకంటే దావీదు జీవితంలో సియోను ఎంత ప్రాముఖ్యమైనదో ఆ సియోను యొక్క ప్రాముఖ్యతను కొంత మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత మనం జీవం వల్ల దేవుని పట్టణం గురించి చూస్తూ వచ్చాము. ఆ తర్వాత ఇంకా ఉంది పరలోకపు యెరూషలేము గురించి రాయబడింది, వేవేల కొలది దేవదూతల గురించి రాయబడింది, జ్యేష్ఠుల సంఘము వారి మహోత్సవం గురించి రాయబడింది. కానీ మన అంశం మనకి కాదేమో అనిపించింది. ఎందుకంటే సియోను కొండ వరకు మనం అక్కడికి వెళ్ళాము. ఇక జ్యేష్ఠుల సంఘం ఇవన్నీ పెద్ద అంశమే. ఇంకా వెళ్ళిపోతూ ఉంటే మనం పరలోకి ఎక్కిపోతాం అన్నమాట. ఇక పరలోకి దగ్గరలో ఉంటే అక్కడికి పోతాయి. ఎందుకంటే ఆ అంశాలన్నీ అవే. ప్రకటన గ్రంథంలో మనం గమనించుకుంటూ వచ్చినప్పుడు 21వ అధ్యాయంలో అక్కడ అన్నీ అవే రాయబడ్డాయి. సరే దేవుడి ద్వారా అనుమతించాడేమో అనుకుంటున్నాను. ప్రస్తుతమైతే పరలోక ఎప్పుడైనా జ్యేష్ఠుల సంఘం గురించి, పరలోక యెరూషలేము గురించి మనం అప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మనం 4వ వచనం వచ్చాం కదా, కీర్తనలు 3వ కీర్తన 4వ వచనానికి మనం వచ్చాం. ఈ 4వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, దావీదు తన అంతరంగంలో ఉన్న విషయాన్ని ఇక్కడ తేటపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఎక్కడ నుంచి ఉత్తరం ఇస్తాడట చెప్పలే. పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరం ఇస్తాడు అంటున్నాడు. ఈ 2వ కీర్తనలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన రాసిన కీర్తనలో 2వ కీర్తన 6వ వచనం మనం అందరం కలిసి చదువుకుందామా? 2వ కీర్తన 6వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుందాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశ్రయునిగా అని చూసారా? కాబట్టి నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, నేను నా పరిశుద్ధ పర్వతం. దావీదు చూడండి ఎలా అంటున్నాడు అంటే తన జీవితంలో యెహోవా అన్న మాట మొట్టమొదటి మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ కీర్తన మరి 3వ కీర్తన మనం చూస్తూ వచ్చు. మొట్టమొదటి ఆరంభించాడు అదన్నాడు. ఏమన్నాడు? యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. కాబట్టి యెహోవా ఆ తర్వాత చివరిలో వస్తే కీర్తన మరి 3 చివరిలో అంటాడు. ఏమంటాడు? రక్షణ యెహోవాది అంటాడు. ఎవరన్నా రక్షణ? రక్షణ యెహోవాది అంటాడు. అంటే ఆయన ఔన్నత్యాన్ని, ఆయన బలమును, ఆయన పరిశుద్ధతను మరి దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రక్షణ యెహోవాది అంటే ఇక వేరే వాళ్ళు రక్షించేవారు లేరా అంటే లేరనే చెప్పారు. అది దావీదు ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. సరే, ఇక మనం చూస్తూ వచ్చినప్పుడు రక్షణ యెహోవాది అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ దావీదు అంటే పర్లేదు, మోషే మనకి దేవుడు బయలుపరచాలి కదా, ప్రభా నీ పేరు ఏమిటని అడిగినప్పుడు నేను ఏం చెప్పాలంటే నేను ఉన్నవాడను అనువాడను అని ప్రభు చెప్తూ వచ్చాడు. యెహోవాను చెప్పాడు. అందువరకు బాగా నాకు ఈ మధ్యలో ప్రత్యేకంగా నా ధ్యానంలో ఒక మాట వెలిగింది. ఏంటి అంటే హవని అంటుంది చూడండి. ఆ మాట ఏమంటుంది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. నేను ఆదికాండ 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఆమె ఆ మాట అంటుంది. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఈమెకేమో చెప్పారు? ఆయన కంటే దావీదు కంటే మోషే చెప్పాడు. ఇంకా అనేక మంది సందర్భాలు జరిగాయి, ప్రవక్తలు చెప్పారు అనుకున్నాను. ఎందుకంటే అబ్రాహాము దగ్గరికి ఎవరు వచ్చారు? అబ్రాహాము దగ్గరికి ఎవరు వచ్చారు అంటే చాలా మంది అంటారు దేవుడే వచ్చాడు. ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. అంటే అక్కడ బాగా చూడగలం. అంటే దైవ ప్రత్యక్షత అబ్రాహాము దేవుడు దర్శనంలో ఇచ్చాడు. మరి అలా మనం చూడవచ్చు. మరి ఇప్పుడు హవ్వకి ఎవరు ఇచ్చారు కదా? అది నాకు ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు పాపంలో పడిపోయారు. వారు నిజంగా పాపములకు దాసులై అమ్మబడ్డారు. అలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు
యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటే యెహోవాని నీకు ఎవరు చెప్పారు? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజమే కదా. ఎందుకంటే ఆయన నామ విషయమై మోషేగా మొట్టమొదటి దేవుడు ఏం చేశాడు? బయలుపరిచాడు. మరి హవ్వకి ఎవరు బయలుపరిచాడు? ఇప్పుడు ప్రశ్న నాకు ఉదయంగానే ఆ ప్రశ్న వచ్చింది. నిజంగా ఆమెకి ఎవరు బయలుపరుచుకుంటారు? సరే అంతే కదా. ఇంకా ఆయన మూలం కరెక్టే కాదనట్లేదు. నేను చెప్తాను అన్నమాట. ఎవరు బయలుపరిచారు అంటే ఆ చర్మం చొక్కాయని బయలుపరిచారు. వారు పాపం చేసినా, వారిని వెళ్ళగొట్టినా ఆయన ఎలా వెళ్ళగొట్టాడు అంటే పాపం వలన వచ్చు జీతము మరణం. మీరు మరణంలోకి వెళ్ళిపోయారు, నా నా జీవంలో నుండి వేరైపోయారు మీరు, అందుని బట్టి మిమ్మల్ని వెళ్ళగొట్టాల్సి వచ్చింది అని దేవుడు వెళ్ళగొడుతున్నాడు. కానీ ఎలాగ వెళ్ళగొట్టాడు? ఒకటి అనుకుందాం, అలా ఆలోచించారు. ఏమని? వారిని దిగంబరులుగా వెళ్ళగొట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? దేవతలందరూ చూసి ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మన బజార్లో ఎప్పుడు నడుస్తూ ఉంటే పిచ్చి వాళ్ళు ఒక రకంగా ఉంటారు కదా, బట్టలు లేకుండా దొరుకుతాం. వాళ్ళు చూసి ఏమనుకుంటాం? ఏం చేస్తాం? అయ్యో నేను అనుకుంటున్నా దేవతలు తప్పకుండా ఏం చేసింది వాళ్ళు దేవుని, అయ్యో పాపం ఈ దేవుడు ఎలాంటి పని చేశారు చూడండి. ఊరకు ఉండే వాళ్ళని ఉండలేకుండా ఏదైతే తోటలో ఎలగొట్టాడు. ఆయన కసి, ఆయన కక్ష ఎంతనో తీర్చుకున్నాడు చూడండి అని దేవతలు సైతము వదంతి పుట్టించుండేవారు. వాస్తవమే. ఎందుకంటే దేవుడు చూడండి అనంత జ్ఞానాన్ని దేవుడు కదా. అందుకే వారు దిగంబరులుగా వెళ్ళగొట్టలేదు. చూడండి ఏం చేశారు? 3వ అధ్యాయంలో రండి చదవండి. 3వ అధ్యాయం ఆదికాండం ఎలాగో వారిని బయటికి పంపించి వేసాడు లేక వెళ్ళగొట్టాడు. 3వ అధ్యాయం 20వ వచనం చదువుతారు బిగ్గరగా. దేవుడే యెహోవా చూడండి చర్మము చొక్కాయలను చేయించి అని రాయబడింది. అంటే అప్పుడు ఏమన్నా షాపులు దొరుకుతాయా? లేక బిగ్ బజార్, ఆ బజార్, ఈ బజార్ అప్పుడు ఉంటాయా? లేదు, కొనడానికి అవకాశమే లేదు. చేయించి అమ్మాడు. కాబట్టి ఆయన తన కుమార్తె విషయమై, తన కుమారుడు విషయమై నేను అనుకుంటున్నా ఎంతగా చింతించి ఉంటాడు, ఎంత వేదన పడి ఉంటాడో, ఎంత సంతాపంలో ఉంటాడో. ఎందుకంటే ఆయన సంతాపపడ్డ విషయమై, ఆయన బాధపడే విషయమై ఆదికాండం 6వ అధ్యాయంలో రాయించి వచ్చాడు దేవుడు. అక్కడ రాయబడింది భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఏం చేశాడంట? సంతాపపడెను. ఆయన మనసులో నొచ్చుకున్నవాడిగా ఉన్నాడు. ఆ దాము హవ్వలు దేవుని ఎంతగానో నొప్పించారు అంటే మరి ఎంతగానో నొప్పించున్నారు. ఆ కోపమే 6వ అధ్యాయంలో ఏ కోపం? ఆదిలో ఉన్న ఆ కోపాన్ని దేవుడు 6వ అధ్యాయంలో తీర్చుకున్నాడు అన్నమాట. ఇక నరులను నేను సహింపను తనకు తానే అనుకోవాల్సి వచ్చింది. అందుకే చూడండి, నేను అనుకుంటున్నాను ఆ చర్మపు చొక్కాయలను చూసి హవ్వ ఎంతగానో సంతోషపడుతూ వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని అవమానంతో ఆయన పంపలేదు, ప్రేమతోనే బయటికి వెళ్ళగొట్టినాడు. అందుకే కొంతమంది తెలివైన తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో కుమారులకు, మా కోడలకు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు? వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే గొడవాడు కోర్టు కేసులో ఏం చేస్తారు తెలుసా? అయ్యా మీరు పక్కన వాడుకు తీసుకోండి, ఇళ్ళని తీసుకోండి, లేక మీకు ఒక ఇల్లు కొనిస్తామని ఇల్లు కొలిచి వాళ్ళని అక్కడ పెట్టేస్తారు. ఆ మధ్యలో ఒక తండ్రి విషయాన్ని వింటా వచ్చాడు. ఆ కొడుకు ఆ కోడలకు గ్రహింపు రావాలని ఆయన ఏం చేశాడు అంటే ఒక వాడికి తీశాడు. అది మాత్రంగా నెలకు 5,000 6,000 రూపాయలు వారి ప్రొవిజన్స్ కొరకై, అంటే వారి సరుకుల కొరకై ఆయన ఇస్తూ వచ్చాడు. పోనీ వాళ్ళకి ఇల్లు లేదంటే పైన ఒక మేడ ఉంది, కింద వీళ్ళు ఉంటున్నారు ముసలోళ్ళు. నాకు అనిపించింది ఏంటంటే ఇట్లాంటి పని చేశాడు. వాళ్ళు మన దగ్గర చెప్పుకుంటారు కదా, చూడండి మా ఆయన ఇట్లా చేశాడు, ప్రసంగమేమో పెద్ద ప్రసంగం చేస్తాడు, మీరేమో ప్రసంగం ఆయనకి ఇస్తున్నారు అనుకోవడం. అంటే ఏంద్ర సమస్య నేను పొరపాటు చేస్తున్నా అని నేను ఆలోచన చేస్తా వచ్చాను. ఆ తర్వాత ఆలోచన చేస్తే ఆయన చేసిందే కరెక్ట్. ఎవరు చేసింది? ఆ తండ్రి చేసిందే. ఎందుకంటే ఈ కోడలకు లేక ఈ కుమారుడికి బుద్ధి రావాలంటే కష్టం అంటే ఏంటో తెలియాలా. ఏం తెలియాలి చెప్పండి? కష్టం అంటే ఏంటో తెలియాలి, ప్రయాసం అంటే తెలియాలి.
ఈయనకి మాకు పెన్షన్ వస్తూ ఉంటాయి, డబ్బులు ఉంటూ ఉంటాయి, కట్టిన ఇల్లు ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. కింద నుంచి పాపా పాపాన్ని కేకేస్తే ఎన్నిసార్లు పాపానికి పలుకుతుంది? కోడలు అసలు పలకదు. కోళ్ళు వారిని పిలిచి కొడుకుని పిలిచి రే అంటే ఏదో కొంచెం గొంతు చుచ్చుకొని అడుగుతున్నావు. ఎట్లా గంజవరే అంత గొంతు చుచ్చుకొని అడుగుతున్నావు. ఇక ముసలి పాపం ఏం చేస్తారు అంటే అర్థమవుతుంది, మీకు అర్థమవడానికి చెప్తా వచ్చాను. కాబట్టి దేవుడు కూడా ఎందుకు అలా చేశాడు అంటే పాపానికి శిక్ష తప్పదు, ఇంక అంతే. ఆయన ఆజ్ఞది, ఆజ్ఞాతిక్రమించారు వాళ్ళు, తననే కాదనుకున్నారు వారు. ఒక మాట చెప్పాలంటే ఆయన జీవంలో వరేవారు వేరైపోయారు. అయితే మరి దయ అంటా ఉంది ఆయన అమ్మ. ఎవరు అమ్మ? హవ్వ. ఎవరు? హవ్వ అంటాం. ఏమంటుంది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని. కాబట్టి దేవుని దయ హవ్వ గుర్తు చేస్తుంది. నాకు అనిపిస్తుంది ఆదాము గుర్తుకు రాలేదు, అంతే కదా. అక్కడ మనం ఆలోచన చేయాలి, అప్పుడే మనం కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు గుర్తు రాలేదు అంటే ప్రయాస ఎవరి ద్వారా వచ్చింది చెప్పలే? అవ్వ ద్వారా వచ్చింది. అందుకే అవ్వకే దేవుడు ప్రేమను గుర్తు చేశాడు. అందుకే ఆ అవ్వ నేను అనుకుంటున్నా ఆ యొక్క గోడకు తగిలించిన ఆ చర్మం చొక్కాయలు పదే పదే చూసుకునే ఉంటుంది. నేను ఎంత పని చేశాను, ఆ సాధారణ మాట విని, ఆ సర్పం మాట విని నేను ఎంతగా తప్పిపోయాను, నా భర్తను కూడా ప్రేరేపించాను. నిజంగా ఇద్దరు అవిధేయులయ్యాము. ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు? సాధారణ కాదు. ఎవరు? మనం టక్కర ఆశలు ఎవరిని మోపుతాము? సైతానే అంటాం మనం. కానీ వాస్తవం ఎవరు? అవ్వ సాధారణ మాట వినకపోయి ఉంటే ఆ స్థితి దాపురించేది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యెహోవా దయ. కాబట్టి ఆయన ఎంతో దయాలైన దేవుడు. ఆయన దయకు ఇంత అన్న హద్దులు లేవు. అందుకే చూడండి, అందుకే చాలా మంది ఏమని చెప్తుంటారు అంటే ఆదాము హవ్వలు వారు పాపం చేసి తప్పిపోయారని చెప్తుంటారు. కానీ నేను మాత్రం అందుకే యూత్ మీటింగ్లో, యూట్యూబ్ యూత్ మీటింగ్లో ఆ అంశాన్ని నేను స్టడీ చేసి చెప్తాను. ఎప్పుడైనా వినండి, చాలా చక్కగా ఉంటుంది యూట్యూబ్ యూత్ మీటింగ్. అవును, నాకు కూడా దేవుడు వెలిగించాడు. ఆదాములో ఆదిలో తప్పిపోయిన ఆ తర్వాత దేవుణ్ణి వెంబడించిన వారు, విశ్వాసం గలవారు. అందుకే దేవుడు వారికి హేబేలుని ఇచ్చాడు. హేబేలు అర్థం ఏంటి? ఊపిరి. వేరే పేరు లేవా పెట్టుకోవడానికి? అంటే మా జీవితము ఊపిరి వంటిదని వారిద్దరు గ్రహించగలుగుతూ వచ్చారు. సమ్ చేంజింగ్ కాదు, పూర్తిగా మారారు వారు, తెలుసా? ఆ తర్వాత మనం చూస్తూ వచ్చేవారు రెండు కుటుంబాలు, ఏది కయ్యను ఆదాము యొక్క కుటుంబాలు సపరేట్ చేయబడ్డాయి. ఆదికాండం 5వ అధ్యాయానికి వచ్చేటప్పుగా మరి ఆదాము వంశావళి అని రాయబడింది. కానీ ఆ తర్వాత చూస్తూ వస్తే కయ్యను వేరైపోయాడు, ఆయన కుటుంబం ఆయన సంతతి వేరైపోతూ వచ్చింది. ఎంత ఆశ్చర్యం! కాబట్టి రక్షణ ఇచ్చుట యెహోవా. కాబట్టి ఈనాడు మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన కడపటి ఆదాముగా రావాల్సి వచ్చింది. ఎవరా కడపటి ఆదాము? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పేరుకు పెట్టుకోవాలండి. వాడు తప్పిపోయాడు కదా, వాడు అవిధేయుడయ్యాడు కదా, వాడు ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు కదా. ఎవరు వాడు? ఆదాము అనుకోవచ్చు కదా వాస్తవం మనం. మరి కడపటి ఆదాము పౌలు ఎందుకు పిలుస్తున్నాడు? చరిత్ర ఎందుకు రాబడింది? పాపాన్ని బట్టి అవిధేయుడు అయినప్పటికీ ఆదాము అవ్వలు మనలా సమకూర్చబడ్డారు. అది దేవుని యొక్క దయ ద్వారా. ఆ మాట మనకు నిజంగా చాలా బలమైన ఆధారం. వారు మార్పు చెందారు అనడానికి ఆ మాట నా మటుకైతే గొప్ప ఆధారం. ఎందుకంటే వారిలో వాస్తవంగా చెప్పాలంటే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, వారిని వెలగొట్టినప్పుడు ఆ మాట చూడండి, ఆ మాట దేవుని విషయమై అది చెప్పకూడదు. వాస్తవంగా ఇంత నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని ఇప్పటికిప్పుడుగా, అంతే కదా, అప్పటికప్పుడుగా వెలగొట్టేశాడు. మరి ఇప్పటికిప్పుడు వెలగొడితే వాళ్ళు ఎక్కడికి పోతాడు? ఈ దినాలైతే రెండెడ్ హౌస్ ఉన్నాయి, అన్ని మామూలు లేవు కదా, ఏసీలు ఉన్నాయి, డీసీ అన్నీ ఉన్నాయి. అది నెల ఎక్కడికి పోతారు వాళ్ళు కదా? అంటే ఇవన్నీ దేవుడికి ఆలోచన లేదా? ఉన్నాయి. అందుకే దేవుడే ఆలోచిస్తూ ఈనాడు మన చెప్తారు కదా ఆయన దయ. అందుకే అంటాడు కీర్తనలు ఏమని, 45 కీర్తనలు, నీ దయనందిన రావడం మీకు, నీ దైనందిన స్త్రీలో రాజకుమార్తెలు.
కాబట్టి రాజకుమార్తెనే కాదు, ఈనాడు మనందరం కూడా ఆయన దయ పొందిన వారు, ఆయన రక్షణ మనం పొందిన వారు. ఆయన రక్షణ ప్రాణమును ఆత్మను మరి మన సమస్తాన్ని కూడా మన శరీరాన్ని కూడా రక్షించేవాడు ఎవరంటే ఆయన. కీర్తన 36 అంటాడు, జంతువులను మనుషులను రక్షించేవాడు. 36వ కీర్తన చూడండి దయచేసి ఏమంటాడు దావీదు, ఎంత చక్కగా అంటాడు. కీర్తనలో 36వ కీర్తన చూడండి, కీర్తనలు 36వ కీర్తన ఇక్కడ చూడండి. 2వ వచనం 6వ వచనం చివరిలో ఉంటుంది కదా. నరులను జంతువులను అదే చూడండి ఎంత బాగా చూసారా. నరులు అంటే పర్లేదు, ఎందుకంటే ఆయన నరులను ఏం చేశాడు, సృజించాడు, వారిని రక్షించడం అవసరమే. మరి జంతువులను కూడా రక్షించుకోవాలంటే మీరు గమనించారా? అంటే ఎవరు రక్షించడం ఆయన ఉద్దేశము. అయితే ఒక హెచ్చరిక చెప్తున్నాం మేము, జంతువులను రక్షించే దేవుడు మనిషిపైన నిన్ను రక్షించలేదా దేవుడు? ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఇంకా జంతువులను రక్షించిన వారు ఎవరి గతంలో అంటాడు జంతువుల విషయమై, అదే మనం అక్కడ రాయించాడు ప్రభు. మరి ఎందుకు ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావు? నువ్వు జంతువు కాదు కదా, మనిషి కదా, దేవుని చేత సృజింపబడిన వాడు కదా, దానవు కదా. మరి అలాంటప్పుడు జంతువులను రక్షించిన వాడు నిన్నెందుకు రక్షించలేడు? ఆ ప్రశ్న తెలియవేసుకోండి, ఆ సమాధానం దేవుడు నీకే ఇస్తాడు. నేను ముందుకు వెళ్ళాలి కాబట్టి. సరే, 2 కీర్తనలు 3వ కీర్తన మనం చూస్తూ వచ్చినప్పుడు ఏమంటారు చూడండి. 2వ మనం చూస్తూ వస్తే 4వ వచనం అందరూ కలిసి చదువుతున్నామా? 3వ కీర్తన 4వ చరణం అందరూ కలిసి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమించును. ఎక్కడ నుంచి ఉత్తరం ఇస్తాడంట? పరిశుద్ధ స్థలము నుండి ఉత్తరం ఇస్తాడు, పరిశుద్ధ పర్వతం నుండి. కాబట్టి మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఈ విషయాన్ని కీర్తనలోనే పలుమార్లు ప్రభు దావీదు ద్వారానే రాయించి ఉంచాడు. పరిశుద్ధ పర్వతము లేక పరిశుద్ధ స్థలం. ఇందాక 2 మరి కీర్తన 6వ వచనం చదివే కదా, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద అంటాడు. కాబట్టి గమనించి 2వ మాటగా పరిశుద్ధ పర్వతము. ఏంటి మనుషుడు? ఒకవేళ మనం అడిగితే ఏమంటారు? దావీదు ఎంత నరహంతకుడో, ఎంత వ్యభిచారో, ఎంత పాపం చేసిన వాడో అని మనం చూడవచ్చు. అయితే పరిశుద్ధ పర్వతం విషయం ఆయనకే సంబంధం. మీరు కావాలంటే బాగా వాక్యం ధ్యానించండి. నేను గమనించింది ఏంటంటే దావీదు పశ్చాత్తాప పడినంతగా ఇంకా ఏ రాజును మనం చూడనే. మీరు ఎప్పుడైనా గమనించారా? పిల్లలు మనం ఇంట్లో పెట్టి బయటకు వెళ్తున్నప్పుడు తల్లి ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళై కూలికి వెళ్తూ ఉంటే ఆ బిడ్డ ఎవరు పడతారో చూసారా? ఎవరైనా చూసారా? మామూలుగా ఎవరు పడవాడు. ఇక వాడికి చాక్లెట్ చీక్లెట్ ఏదో రకరకాల మాటలు చెప్పి నేను వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తెస్తాను అంటే అద్దేస్తారా ఇద్దేస్తారా ఎన్ని చెప్పిన వాడు ఏం చేస్తాడు? ఎవరు పడతానే ఉంటాడు, ఏడుస్తాడు, గిలగిల తన్నుకుంటాడు, రోడ్డు మీద పడతాడు. చూసే వాళ్ళంతా అంటారు, వాళ్ళు కూడా వచ్చి ఓదారుస్తారు. అరే టైం అయిపోయింది, పనికి మేము వెళ్తా ఉందిరా, పోలేరా అంటే ఒప్పుకోడు. నేనైతే నా మట్టుకైతే బలి ఏడ్చేవాడు. జరిగే విషయం చెప్తున్నాను. అంటే దేవుడితో అలాగ సంబంధం కలిగి ఉన్నాడు కాదు. అందుకే దేవుడు పరిశుద్ధతను చూడగలిగాడు దావీదు. దాన్ని ఎంత నరహంతకుడైనా, ఎంత వ్యభిచారం చేసిన వాడైనా, ఎంత మోసగాడైనా దావీదు తన జీవితంలో దేవుని పశ్చాత్తాపం ద్వారా ఆయన పరిశుద్ధులు మాత్రమే కాదు, మూడవదిగా పరిశుద్ధ పర్వతాన్ని చదవండి. కీర్తన 20వ కీర్తన మొదటి వచనం. దగ్గరగా చదవండి. కీర్తన 20 మొదటి వచనం. ఆపత్కాలమందు నీకా నాకా నీకేనందా? సరే. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. కాబట్టి చూడండి అక్కడ ఏం రాస్తున్నాడు ఇక్కడ దావీదు జీవితంలో చూడండి. అందుకే ఆ నరహంతకుని లేక ఆ పాపం చేసిన ఆ వ్యక్తిని దేవుడు పరిశుద్ధం చూపిస్తా వచ్చాడు. చూడండి దావీదుకు
దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో ఎరిగిన వ్యక్తి ఎవరు అంటే మీకు గుర్తున్న అపొస్తల కార్యంలో ఆ మాట వాడతారు. దావీదుకు అనుగ్రహించిన మరి ఆ మాట వాడబట్టి వరం అంటున్నాడు. పవిత్రమైన వరం అంటే ఏంటంట. కాబట్టి దావీదు నిజంగా ఎంత పరిశుద్ధతను ఎరిగిన వాడిగా ఉన్నాడు. అంటే పరిశుద్ధత ఎరగాలి అంటే ఎక్కడికి పోవాలి? ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశంలో మనం ఉండాలి. అందుకే ఆయన చిత్తంలో దావీదు ఉన్నాడు కనుక, దావీదు దేవుడు కోరుకున్నాడు కనుక ఎక్కడికి పోయాడు? అదుల్లాము గుహ వద్దకు వెళ్ళాడు. అనేక కొండలకు తరమబడ్డాడు. తన జీవితంలో దిక్కులేని వాడిగా చేపట్టాడు. అందుకే ఒక సందర్భంలో ఉంటాడు, దేవా నేను దిక్కులేని వాడు అనుకుంటున్నాను. మనుషులకి అంత శ్రమలకు అప్పగించాడు. ఒక సందర్భంలో మరణాపేక్ష గలవాడే దావీదు అంటాడు యోనాతానుతో, మీ నాన్న చంపడం కంటే నువ్వేనను చంపేసి. అంటే ఎందుకు అంత మరణాపేక్ష దావీదులో అంటే, అవును రాత్రి పగలు నిద్ర లేదు, రాత్రి పగలు శత్రు భయము. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుని పరిశుద్ధతను దావీదు ఎలా చూడగలిగాడు అంటే, ఎంతగా శత్రువు తరుముతున్నాడో అంతగా దేవునికి సమీపంగా వెళ్తున్నాడు. ఎప్పుడైనా చూసారా? పిల్లలు మనం చూడండి, స్కూల్కి పంపిస్తుంటాం, ఇంకేదైనా పంపిస్తామంటే వాళ్ళు చాలా బడాయిగా అంటే అర్థమవుతుంది కదా, బాగా స్టైల్గా బాయ్ పోతూ ఉంటారు అన్నమాట. ఒక కుక్కరు ఏదో పోమని వేసిన పరిగెత్తుకొని ఎక్కడికి వస్తారు, పరిగెత్తుకుని మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసమ్మా అమ్మా నేను పోనమ్మా అంటారమ్మా. ఏంటి కారణం? దావీదు జీవితంలో దేవునికి సమీపంగా రావడానికి దేవుడు అనేక సాధనాలను ఉపయోగించాడు. చాలాసార్లు మనకు ఏమంటారు అర్థం కాదు. మనకెందుకు ఈ కష్టాలు, వీళ్ళు అట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా అంటారు అని మనం అనుకుంటాము. కానీ ఇవన్నీ సాధనాలు. ఆయన పరిశుద్ధతలను తీసుకురావడానికి ఇవన్నీ సాధనాలు. ఆఖరి ఒక సందర్భంలో దావీదు విషయం చూస్తే మీకాలు మీకాలు విడిచిపెట్టేదిగా ఉంటుంది. అంటే తన విషయంలో ఆలోచన లేకుండా ఉంటుంది, అంత పొరలో ఉంటుంది. దావీదు ఇలాంటి సందర్భాల్లో ఆ పరిశుద్ధులైన దేవుడు యెషయా 57:15 మనం చూసినప్పుడు మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. అందుకే ఆ స్థలంలోని ఆ పరిశుద్ధతను ఆయన చూడగలుగుతూ వచ్చాడు. దేవునికి సమీపంగా ఉండిన వాడు దావీదు. అందుకే ఈనాడు మనం చెప్తాను, ఎన్నో పరిస్థితులు నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎంత చెట్టుకు చెప్పలే అంతగా. మీకు వచ్చిన క్యాన్సర్ మాకు రాదు, లేక మీకు వచ్చిన కరోనా మాకు రాదు, వస్తుంది ఎందుకంటే నాకు వచ్చింది కాబట్టి. అంటే రకరకాల మాట. ఒక్కరి దేవుడు ఒక రకంగా ఆయన ఇష్టం చొప్పున నలుగుతాడు. ఏమది అంటాడు, ఏమంటాడు? ఆయన తన ఇష్టానుసారంగా నలుపును కనుక. నేను చూడండి అన్నమాట, ఇష్టానుసారంగా నలపడం అంటే ఏంటి? మామూలుగా అసలు ఆకారం ఉంటుందా? సెంట్ రావాలంటే ఎట్లా వస్తుంది తెలుసా మీకు? ఎట్లా వస్తుంది? ఆ పువ్వులు ఏమవుతాయి? నలపడతాయి. అందులో వచ్చే సారమే ఆ సెంట్ అన్నమాట. కొంతమంది మన ఇష్టం అన్నమాట సెంట్ అంటే. సరే మంచిదే, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈనాడు మన జీవితాల్లో మన ప్రభు కూడా ఆయన కొరకైన పరిశుద్ధులుగా చేయడానికి అటు కార్యం చేస్తారు. మూడవ విషయం కలితే పర్వతము అంటాడు. ఏంటంటే మూడవ కింద ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధ పర్వతము నుండి, ఎక్కడ వచ్చాడ? పరిశుద్ధ పర్వతము నుండి. ఇప్పుడు ఎవరు తీసిన వారు? కీర్తనలు 61:3 చదువుతారా? 61:3 చదవండి. నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. ఏంటంట? బలమైన కోటగా. నిజమా కదా? దేవుడు ఎంత అద్భుతమో అంటే, ఒక సందర్భంలో సౌలు దగ్గర ఎవరున్నారు? సైన్యాధిపతి ఎవరున్నారు? అబ్నేరు ఉన్నాడు కదా.
అబ్నేరు ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరు నిద్రపోతున్నారు. చూసారా? అందరు నిద్రపోతు దేవుడు వారికి గాఢ నిద్ర కలుగు చేశాడట. ఒక్క దెబ్బతో అభిషేక్ అంటాడు, ఒక దెబ్బతో నీ శత్రువుని ఏం చేయి, చంపేసేయ్యా, ఈట అక్కడ ఉంది పక్కనే ఉంది కదా అంటే దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని నేను ముట్టను అంటాడు. కానీ మూడోది మనం చూస్తూ వచ్చినప్పుడు బలమైన కోటగా ఈ శ్రమల్లో, ఈ పోరాటంలో, ఈ పరిస్థితుల్లో ఆయన మనకు కోటగా ఉంటాడు, బలమైన కోటగా. అందుకే మనం చూస్తూ వస్తే ఈ మధ్యలో ప్రయాణం వెళ్తూ ఉంటే ఆ ఉదయగిరికి వెళ్ళాం. మా చిన్నమ్మ అక్కడ ఉంది. ఆమె ఓం శాంతిలో బ్రహ్మకుమారిస్లో ఉంది. చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాను ఆమె కోసం. ఆమెను ఎట్లయినా కలవాలా. ఆమె మాట్లాడదు. నేను నన్ను చూస్తే దూరం వెళ్ళిపోతుంది, అసలు మాట్లాడదు. పోరా వెళ్ళిపో నా దగ్గర నుంచి అంటది అనమాట ఈ సంవత్సరాలు. కానీ ఇప్పుడు దొరికింది ఏది మాట వినడానికి కొద్దిగా, అది కూడా. అంటే అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడ కోట కనపడింది ఉదయగిరిలో. అక్కడ ఉన్న విశ్వాసం వాళ్ళు అన్నారు, ఇంత పెద్ద బలమైన కోటన్నా మరి ఎవరట? శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు దేవాలయాన్ని ఇక్కడ పరిపాలన చేస్తూ వచ్చారు అని తన గొప్పతనం గురించి చెప్తూ వచ్చారు. మేమేం చేసామంటే దారిలో కార్లు పోతూ ఉంటే ఆ కోటను చూసాం. ఎంత అద్భుతంగా ఉన్నాడు. పాతది, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉంది. అది చూస్తే ఎంత వైభవంగా ఉంది. ఇప్పటికి కూడా చెప్పు చెదరలే. అది ఎట్లా కట్టారా అబ్బా అనిపించింది. మేము దిగలేదు, కాడు కూడా దిగలేదు, కారణం పోతూనే చూసాం. ఒక కోట చూడండి, ఆ పట్టణానికి లేక ఆ రాజ్యానికి మరి ఏమనాలి, శత్రు దుర్భేద్యముగా ఉంటున్నాడు. శత్రు ప్రవేశించకుండా ఆ కోటనే ఆధారం. అందుకే మీకు తెలుసా ద గ్రేట్, మీరు ఏది గుర్తుపట్టలే, అలెగ్జాండర్ సంగతి కదండి. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అది చెప్తారని నేను ఆగాను కాస్త. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇప్పటికీ అక్కడంట చెప్పారు 4 రథాల లేకపోతే 4 వెహికల్స్ ఆ కోట గోడ మీద వెళ్తాయండి. ఇప్పటికి కూడా అంత బలమైన కోటలు కట్టారంట చైనా వాళ్ళు. అంటే మన ప్రభు చూడండి, ఒక మనుషుడే అలాంటి పద్ధతులు ఏర్పరచుకుంటే ఆయన మనకి ఎలా ఉంటాడు. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడు మత్తయి మీ తల వెంట్రుకలన్నీ ఏమైనా నా తల వెంట్రుకలైతే ఆయన మొత్తం ఊసిపోయాయి. అందుకే బాధగా ఎప్పుడు నాకు స్టార్టింగ్లో చూస్తున్నాను, ఇప్పుడు చూస్తే ఏందన్నా ఇంట్లో వెళ్ళిపోయాడు, తనక ఇంట్లో వెళ్ళిపోయింది. కానీ ఇవన్నీ రాలిపోవడం ఆయన ఉద్దేశమే. అది ఎప్పుడైనా చెప్తారు తర్వాత. కానీ చూడండి, తల వెంట్రుకల విషయంలో పట్టింపుతో ఆయన రాయించి ఉంచాడు అంటే ఆయన మనకి ఎలాంటి కోటగా ఉంటాడో చూడండి. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు. పరివారం చెప్పాను కంటిని గురించి. కాబట్టి మన దేవుడు కొనుకని దేవుడు, కొనుకడు మన దేవుడు, ఎన్నడు నిద్రించడు. కొనుకడు మన దేవుడు, ఎన్నడు నిద్రించడు. కను పాపగమము కాపాడు ఇప్పుడు మేము ఇక మేము భయపడము. ఏ కీడు రాదని కాబట్టి ఏ కీడు మనకు రాదు. ఎందుకు? ఆయన కోటగా ఉన్నాడు. అదే దావీదు కీర్తన 18 అంటాడు, యెహోవా నీవే నాకు కేడముగా, నీవే నాకు కోటగా, నీవే నాకు రక్షణ దుర్గముగా, నా ప్రాణ దుర్గము అంటాడు దావీదు. మన జీవితంలో ఆయనే. అందుకే ఏ రోగం వచ్చినా భయపడబాకండి, అందుకే కరోనా వచ్చినా భయపడబాకండి. ఎందుకంటే ఆయన మనకు ప్రాణ దుర్గం. ఎవరంట? మన ప్రభువే మనకు ప్రాణ దుర్గం. సరే ముందుకెళ్దాం. కీర్తనలు 3వ కీర్తనని దయచేసి ఇప్పుడు 62వ కీర్తన చూద్దామా. కీర్తనలు
62వ కీర్తన ఇవన్నీ దావీదే రాశాడు. 62వ కీర్తన మొదటి వచనం కలిసి చదువుకుందామా? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. చూసారా? ఆయనే 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 ఆయన. దావీదు చెప్పే మాటలు చూడండి, ఆయనే ఆయనే ఆయనే. కాబట్టి ఆయనే మన జీవితాలు రక్షించడం మాత్రమే కాదు, ఆయనే మనకు ఎత్తైన కోటగా. ఇక్కడ ఆ మాట చూడండి, బాగుంది కదా. మనం ఇందాక ఇక్కడికి ఎందుకు వచ్చాము? 5వ వచనం కలిసి చదువుతాం. మరలా అక్కడ కూడా అదే మాట్లాడుకుంటాం, అందరూ కలిసి చదువుతాం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలనే నాకు నిరీక్షణ అదనమాట. కాబట్టి నాలుగు మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయనే నా నిరీక్షణ ఆస్పదం, ఆయనే నా నిరీక్షణ. రోమ 5వ అధ్యాయం చాలా బాగుంది. ఏమంటాడు? ఎలా అనగా ఈ నిరీక్షణ వలన చదివినట్లేదు బైబిల్, ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు. ఏది మీరు సిగ్గుపడుతూనే ఉన్నట్టు గట్టి చెప్పండి, చెప్పండి చూద్దాం. ఈ నిరీక్షణ వలన అంటే చాలాసార్లు మనం ఏమవుతామంటే సిగ్గుపడతాము, నిరాశపడతాము, కురిగిపోతాం. దావీదు అలా కాదు, నిరీక్షణ కలిగి ఉంది. అందుకే దావీదు అంటాడు 34వ కీర్తనలో అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి ఎల్లప్పుడూ అంటారు. ఎల్లప్పుడూ ఎలా సన్నిధిస్తాను? కాబట్టి ఈనాడు మన జీవితాలు మనకు నిరీక్షణ ఆధారంగా, నిరీక్షణాస్పదంగా ఉంటాయి. ఆయన మనం సిగ్గుపరచడు కూడా. అందుకే సందర్భంలో దావీదు అంటాడు, దేవా నీ సన్నిధించి ఉన్నాను, నన్ను సిగ్గుపరచు. మన నిరీక్షణ ఆయన. ఇప్పుడు నేను 4 ఇంకోటి చూస్తూ మనం ముగించుకున్నాం. రెండు దయచేసి కీర్తనలు 63వ కీర్తన చూద్దాం. పక్కనే చూడండి, 63వ కీర్తన మనం చూద్దాం. ఇప్పుడు అక్కడ కలిసి మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందామా? మొదటి 3 వచనాలు చదువుకుందాం. మొదటి 3 వచనాలు. దేవా నా దేవుడు నీవే, వేగమని నిన్ను వెలికిదను, నీ బలము నీ ప్రభావము చూడవలని పరిశుద్ధాలయము నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీరు లేక ఎండి ఉన్న దేశము నా ప్రాణం నీ కొరకు కృష్ణకుని ఉన్నది. నీ మీద ఆశ చేతను నిన్ను చూడవలని నా శరీరం ప్రశంచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను. ఇక్కడ 5, 6, 7 అనుకోవచ్చు, కానీ ఇంకా సమయం లేదు కాబట్టి 5 అనుకున్నాం. 5గా అనుకుంటున్నప్పుడు ఇక్కడ దావీదు ఏమంటున్నాడు చూడండి, నీ పరిశుద్ధాలయం అందు నేను ఎంతో ఆశతో నిద్రలో. దావీదు జీవితంలో ఆయన పరిశుద్ధ ఆలయం చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దావీదు ప్రవక్తగా ప్రవచిస్తూ వచ్చాడు. ఏమన్నాడు? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను. ఎక్కడది? అది బైబిల్లో ఉన్నాయి కదా. అంటే కొంత ప్రయత్నం చేయండి మీరు. 69:9. నేను ఎందుకు అట్లా మాటకి అడుగుతున్నానంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. లేక 69:9 చదవండి. ఏమని? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. సరే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఇంటిని గురించిన ఆసక్తి. ఈనాడు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఈనాడు మనందరం కూడా మనం ఆయన స్తుతించినట్టుగా దావీదు ఉందంట. అంత సమయం లేదు కానీ అక్కడ ఎంత ఆశ కలిగి ఉన్నాడో దావీదు. సరే అలా మన పెదవులు ఆయన స్తుతించి ఆయన ఒప్పుకోవచ్చు, ఆయన మనం ఘనపరచుతూ కాదు. మనం ఆరంభంలోకి వెళ్దామా? ఒక సహోదరుడు ఆరాధన ఆరంభించండి. అందరూ ఆరాధనలో పాల్గొందని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా
మిగతా వాళ్ళు ఎవరు బయట లేచిపోవద్దు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. యవనస్తులైనా ఎవరైనా కదలదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం కూర్చోవడం మనకు ఆశీర్వాదం. కాబట్టి అలా ఆరాధనలో మనం పాల్గొందాం. కానీ ఆరాధన ఆరంభించండి. ఒక సహోదరుడు ఒక సహోదరు మార్చి